హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది. రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వారికి రూ. 920, అలాగే మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ రాని వాళ్ళకి రూ. 920 కలిపి విడుదల చేయబోతున్నారు. ప్రజెంటు డబ్బులు పడుతున్నాయి కూడా. పడని వాళ్ళకి ఎప్పటి వరకు పడతాయి, డబ్బులు పడాలంటే ఏం చెయ్యాలి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మూడో విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది. డిసెంబర్ వరకు ఉండే మూడో విడత సబ్సిడీని ఈ నెల చివరి నుంచి డిసెంబర్ చివరి వరకు కూడా దశల వారీగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే కొంతమందికి రెండో విడత వచ్చేసింది. కొంతమందికి ఈకేవీసీ పూర్తయ్యాక మూడో విడత కూడా నవంబర్ డిసెంబర్లో జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో డబ్బులు ఇప్పటికే చేరుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ నవంబర్ 30 తేదీలోపు వచ్చే అవకాశం ఉంది. మీకు సబ్సిడీ పడకపోతే బ్యాంకుల దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది. లేదంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గ్యాస్ సబ్సిడీ వివరాలు సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెబ్సైటు ప్రస్తుతం సరిగ్గా పనిచేయడం లేదు. ఎవరికైనా సమస్యలు వస్తే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆధార్తో ఈకేవీసీ చేసుకుంటే చాలు. మీ ఫేసు, ఫోటో తీసి ప్రాసెస్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత సబ్సిడీ సమయానికి పడుతుంది. అలాగే మీ ఫోన్కు గ్యాస్ కనెక్షను రిజిస్టర్ చేసుకుంటే ఒకటో నెంబర్ నొక్కగానే బుకింగ్ అవుతుంది. వేరే నెంబర్లతో బుక్ చేస్తే సమస్యలు వస్తాయి. ప్రతి 3-4 నెలలకు ఒకసారి 3 ఉచిత సిలిండర్ల కోసం రూ. 920 చొప్పున డబ్బులు పడుతుంటాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ. 870 విడుదల చేస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం రూ. 50 సబ్సిడీ విడుదల చేస్తుంది. మొత్తం రూ. 920 మీ అకౌంట్లో జమ అవుతాయి. ఇది సర్కిల్లాగా కొనసాగుతూనే ఉంటుంది. సో ప్రస్తుతం రెండో సిలిండరు రాని వారికి 2+3 సిలిండర్ డబ్బులు కలిపి కూడా పడుతున్నాయి. సో బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. డబ్బులు ఇంకా పడని వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఈకేవీసీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అన్నీ చెక్ చేసుకొని ఉండండి. ఈ నవంబర్ 30 తేదీ వచ్చేలోపైనా లేదా డిసెంబర్ మొదటి వారంలో అయినా ఖచ్చితంగా పడిపోతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.